అండ్ ఈజీగా చేసుకోగలిగే వన్ పాట్ రెసిపీ. లంచ్ బాక్స్‌లకి ఎటువంటి హడావుడి లేకుండా క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి. దీనికోసం కుక్కర్‌లో ఈక్వల్ క్వాంటిటీస్‌లో నెయ్యి, నూనె తీసుకొని జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు, స్టార్ మనకు నచ్చిన స్పైసెస్ వేసుకొని అంతా ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ అండి. నేనేం వేసానో చెప్తాను. ఆనియన్స్, టొమాటో, మిర్చి, పొటాటో, క్యారెట్, బీన్స్ వేసాను. వీటితో పాటు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయి. అవి, మెంతికూర ఆకులు అన్నీ వేసి కలిపి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోండి. ఈలోపు మిక్సీ జార్‌లో అయితే ఇలా కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దాన్నైతే కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండీ! ఈ కుక్కర్‌లో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలుపుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోతాయండి. హాట్ వాటర్‌లో సోక్ చేసి స్క్వీజ్ చేసిన సోయా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా, రైస్ వేసుకొని అంతా కలుపుకొని 2-5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై.